ఎన్టీఆర్ మొదట ప్రముఖ నిర్మాత బివి సుబ్బారావు నిర్మించిన పల్లెటూరు పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపికయ్యారు. ఈ చిత్రానికి ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 1116 రూపాయలు మాత్రమే. కానీ ఈ చిత్ర నిర్మాణం కన్నా ముందు మన దేశం అనే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం 1949లో విడుదలైంది. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ 1951వ సంవత్సరంలో కేవీ రెడ్డి పాతాళ భైరవి, అదే సంవత్సరంలో బిఎన్ రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వి ప్రసాద్ పెళ్లి చేసి చూడు లాంటి చిత్రాలు ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని తెచ్చిపెట్టాయి. కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలో నగలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే. కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలో నగారడి ఆయే మనసే పూల మంటపమాయే. కలవరమాయే మదిలో నా మదిలో. ఎన్టీఆర్ ప్రతి సినిమాకు 500 రూపాయల జీతంతో పాటు 5000 రూపాయల పారితోషికం పుచ్చుకునేవారు. ఆయన నటించిన పాతాళ భైరవి చిత్రం అప్పట్లోనే 34 కేంద్రాలలో 100 రోజులు ఆడి సంచలనాలు సృష్టించింది. తన ఉంగరాల జుట్టుతో, వెలుగులు జిమ్మే నవ్వుతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుని అభిమానుల మనసులో నిలిచిపోయారు. దేవిని మహాశక్తి పాతాళ భైరవి, నేను మంత్ర జపం చేసి మాతను ప్రసన్నం చేస్తాను. నీవు ఆ పుష్కరిణిలో స్నానం చేసి శుచివైరారా, దేవి అనుగ్రహం శాయిస్తాను. ఈ మాంత్రికుడు టక్కరి నిన్ను పాతాళ భైరవికి బలి ఇచ్చి అపూర్వ శక్తి సాధించనున్నాడు. నీవే ఆ మాంత్రికుని దేవికి బలి ఇస్తే దేవి నిన్నే కటాక్షిస్తుంది. దేవికి సాష్టాంగ నమస్కారం శాయరా. అది కాదురా, సాష్టాంగ నమస్కారం శాయరా. అనుగ్రహించమని దేవిని ప్రార్థించరా. దేవి అనుగ్రహించు. అలా కాదురా డింభక. ఇంకెలా స్వామి? నేను చూపిస్తాను చూడరా. ఇలా కూర్చొని కాళ్ళు, వక్షము, ముఖము నెలమోపి జయ పాతాళ భైరవి, కృపామయి, కృపాధార, కామపాశ విమోచని, మహామాత, మహాకాళి, కాదంబిని, కళాధార, కలి కల్మష. 1956లో విడుదలైన మాయాబజార్ చిత్రం కోసం ఆయన తీసుకున్న 7500 రూపాయలు అప్పట్లో అత్యధిక పారితోషికమట. ఆ తర్వాత 1959లో విడుదలైన భూకైలాస్ చిత్రంలో ఆయన పోషించిన రావణ బ్రహ్మ పాత్రకు రామారావు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో. దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో.
పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో. చిన్న విరామం తర్వాత ఎన్టీఆర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.